హలో ఫ్రెండ్స్, శ్రీమద్ భాగవతం ప్రకారం పాండవులు మరియు కౌరవుల మధ్య మహాభారతం యుద్ధం 9వ రోజున ద్వాపర యుగం ముగిసి అప్పుడే కలియుగం ప్రారంభమైంది. అయితే శ్రీకృష్ణుడి శక్తి కారణంగా కలియుగం మొదట్లో యుద్ధ భూమికి పరిమితమైంది. కలియుగం యొక్క పూర్తి ప్రభావం శ్రీకృష్ణుడి మరణం తర్వాత ప్రారంభమైనప్పటికీ ఉద్ధవ గీత మరియు శ్రీమద్ భాగవతంలో వివరించిన విధంగా అతను దాని పరిమాణాలను ముందే ఊహించాడు. అందరికీ గమనిక, దయచేసి మెంబర్షిప్ జాయిన్ అవ్వండి, మాతో కలిసి ట్రావెల్ చేయమని కోరుతున్నాం. అలాగే కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాల్సిందిగా మనవి. ఒక రోజు నలుగురు పాండవులు అర్జునుడు, భీముడు, నకులుడు మరియు సహదేవుడు కృష్ణుడిని ఇలా అడిగారు, కలియుగం అంటే ఏమి? కృష్ణుడు చిరునవ్వు నవ్వి చూపిస్తాను అన్నాడు. అతను ఒక విల్లు తీసుకుని 4 బాణాలను వేరు వేరు దిశల్లో ప్రయోగించాడు. వాటిని తిరిగి పొందమని పాండవులకు సూచించాడు. ఒక్కొక్క పాండవుడు ఒక్కొక్క దారిలో ప్రయాణించారు. ఒక కోకిల దగ్గర అర్జునుడు తన బాణాన్ని కనుగొన్నాడు, కానీ అది అతన్ని ఆశ్చర్యపరిచింది. పక్షి ప్రాణంతో ఉన్న కుందేల మాంసాన్ని తింటుంది. 5 బావుల దగ్గర భీముడు తన బాణాన్ని కనుగొన్నాడు. 4 బావులు మంచినీటితో పొంగి పొర్లుతుండగా మధ్య బావి మాత్రం పూర్తిగా ఎండిపోయింది. అప్పుడే జన్మనిచ్చిన ఆవును నకులుడు చూశాడు. ఆవు తన దూడను నాకడం వల్ల దూడకు గాయాలయ్యాయి. సహదేవుడు తన బాణాన్ని ఒక పర్వతం దగ్గర కనుక్కున్నాడు. అతను ఒక పెద్ద బండరాయి కిందకి దొరలడం, దాని మార్గంలో ఉన్న ప్రతి దాన్ని కూడా అది చూర్ణం చేస్తూ రావడం చూశాడు. కానీ అలా వచ్చినటువంటి ఆ బండరాయి చిన్న మొక్కచే ఆగిపోయింది. పాండవులు బాణాలతో కృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి తాము చూసిన వాటిని వివరించారు. కృష్ణుడు వారి దర్శనాల అర్థాన్ని ఇలా వివరించాడు. కలియుగంలో పుణ్యపురుషులు మరియు సాధువులు కోకిల లాగా మధురంగా మాట్లాడతారు, కానీ ఇతరులను దోపిడీ చేస్తారు. పక్షి కుందేలుకు హాని కలిగించినట్లుగానే వారికి హాని కలిగిస్తుంది అని కృష్ణుడు చెప్పారు. ధనవంతులు పేదవారితో కలిసి జీవిస్తారు, కానీ పొంగి పొల్లుతున్న వారి ధనం వారి నుండి నీరు అందని ఎండిపోయిన బావిల వారి సంపదను ఏమాత్రం పంచు. తల్లిదండ్రులు తమ పిల్లలను విపరీతంగా ప్రేమిస్తారు, వాళ్లను పాడు చేస్తారు. ఆవు తన దూడను అతిగా నాకడం ద్వారా ఎలా గాయపరిచిందో గారాభం చేత పిల్లలను పాడు చేయడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులు ప్రజలు తమ ఆస్తుల కోసం తమ ప్రియమైన వారిని విస్మరించి వారి వినాశనం వైపు పరిగెడుతూ ఉంటారు. దేవుడిపై నమ్మకం ఎంత చిన్నదైనా మొక్క బండరాయిని ఆపివేసినట్లుగానే ఆ నమ్మకం వారిని కాపాడు. బ్రహ్మ పురాణంలో కృష్ణుడికి మరియు గంగాదేవికి మధ్య జరిగిన సంభాషణలు గంగ కలియుగంలో తన గతి గురించి కృష్ణుడిని ఇలా అడిగింది. కలియుగం యొక్క మొదటి 5,000 సంవత్సరాలు భూమిపై ఉండాలని కృష్ణుడు ఆమెకి సలహా ఇచ్చాడు. మొదటి 10,000 సంవత్సరాలలో దేవతల ఉనికిని మరియు పవిత్ర స్థలాల పవిత్రతను కాపాడుకుంటామని వివరించాడు. 10,000 సంవత్సరాల తర్వాత ధర్మం క్షీణిస్తుంది, అవినీతి పెరుగుతుంది, చెడు విస్తరిస్తుంది. చెడు అన్నది సాధారణ విషయం అయిపోతుంది. చిన్న విషయాలకే మనుషులు పోట్లాడుకుంటారు, రోగాలు వ్యాపిస్తాయి. గ్రంథాలు మరియు వేదాల యొక్క నిజమైన జ్ఞానం మర్చిపోతారు మరియు కష్టపడి పనిచేయడం వల్ల ఏమాత్రం మంచి ఫలితాలు పొందరు. సంపద ప్రభువులను నిర్ణయిస్తుంది మరియు న్యాయం శక్తివంతులకు అనుకూలంగా ఉంటుంది. ప్రజలు సమీపంలోని తీర్థయాత్రలను నిర్లక్ష్యం చేస్తారు, సుదూర ప్రాంతాలపై దృష్టి పెడుతూ ఉంటారు. బ్రాహ్మణులు తమ విధులను విడిచిపెడతారు, క్షత్రియులు ప్రపంచానికి భారంగా మారతారు. కలియుగం చివరి నాటికి జీవితకాలం తగ్గిపోతుంది, ప్రజలు బలహీనంగా మారతారు. మితిమీరిన పన్నులు గృహస్థులను దోపిడీదారులుగా మారుస్తాయి, ఆశ్రమాలు కూడా కపటలతో నిండిపోతాయి. కలియుగం క్షీణిస్తున్నప్పుడు వృద్ధులు చిన్నవారిలా ప్రవర్తిస్తారు మరియు యువకులు ముసలివారిలా ప్రవర్తిస్తారు. నిజం తారుమారు చేయబడుతూ ఉంటుంది, దీనివల్ల జీవితకాలం మరింత తగ్గిపోతుంది. ప్రజలు వితంతువుల నుండి కూడా దోచుకుంటారు, దుష్టుల నుండి బహుమతులు స్వీకరిస్తారు, మాంసాహారం మరియు మద్యాన్ని అలంకరిస్తారు, వారి ధర్మాన్ని కోల్పోతారు. వీడి యొక్క అంతిమ లక్ష్యం పేదరికం అవుతుంది. వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. మరింత అవగాహన కలిగించే కంటెంట్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ ప్లీజ్.